జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాత్రి కూడా హెవీగా డ్రింక్ చేసి వచ్చావంట. ఎందుకని మనసంతా పాడు చేసుకుంటున్నావు? విరాజ్, తన వల్లే కదా నువ్విలా ఉంటుంది. ఈ మెంటల్ హెరాస్మెంట్ భరించలేకపోవడం వల్లే కదా నువ్వలా తాగొచ్చింది. ఏమ్మ మహాతల్లి, ఇంకా నా బిడ్డని ఏం చేద్దామని కంకణం కట్టుకున్నావు? నా బిడ్డను నాకు పూర్తిగా దూరం చేయాలని చూస్తున్నావా? మామ్, రాత్రి నేను తాగడానికి తనకి ఏ సంబంధం లేదు. వదిలేసి. ఏంట్రా వదిలేసేది? విరాజ్ ప్లీజ్, అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నాతో రావా? ఎక్కడికి? నా బిడ్డ నీతో ఎక్కడికి రాడు. వెళ్ళాలనుకుంటే నువ్వే వెళ్ళు. అది అది కాదండి, చాలా ముఖ్యమైన విషయం. తను ఖచ్చితంగా నాతో రావాలి. ప్లీజ్ కాదనకండి, మీకు దండం పెడతాను ప్లీజ్. విరాజ్ అర్థం చేసుకో విరాజ్, నాతో నువ్వు బయటికి రావాలి ప్లీజ్. ఏంటి నేను అర్థం చేసుకునేది? ఇలా అమాయకంగా అర్థించే వీణ్ణి నీ చుట్టూ తిరిగేలా చేసుకున్నావు. ఇప్పుడిప్పుడే మామూలు స్థితిలోకి వస్తున్నాడు. మళ్ళీ నీ మాయలోకి లాక్కోవాలని చూడకు. నీతో ఎక్కడికి రాడు, వెళ్ళు. అయినా నిన్నెలా వదిలించుకోవాలని ఆలోచిస్తుంటే ఇంకా ఇంకా అంటుకుపోవడానికి ఎత్తులు వేస్తున్నావు. ఇవేవి ఇంక పనిచేయవు. విరాజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్కసారి నా వైపు చూడు విరాజ్. ఎందుకంటున్నానో అర్థం చేసుకో. ఇది చాలా అర్జెంట్. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. సరే పద. విరాజ్, ఏంటన్నా నువ్వు? తను పిలవడం, నువ్వు వెళ్ళడం, అసలేంటిది? మామ్, ముఖ్యమైన విషయం అంటుంది కదా, వెళ్ళొస్తాను. త్వరగా రా. ఏంటి చెప్పు. ఆ విగ్రహం దొంగలుండే చోటు నాకు తెలుసు. వాట్? అవును కన్నయ్య, స్మైలీ ఫోన్లో చెక్ చేశాను. అందులో నుండే వాళ్ళకి కావాలని నేనే మెసేజ్ చేశాను. స్మైలీ ఎవరిలో ఒకసారి కలిసిందే అదే ప్లేస్కి వస్తారంట. రిప్లై వచ్చింది. నిజమా? అవును కన్నయ్య, నువ్వు నాతో ఉండాల్సిన సమయం ఇది. మరోసారి మన జీవితంలో మరో తప్పు జరగకూడదు. పద మరి. ఈ చైత్ర ధ్యాసలో పడి నా బిడ్డ నాకు పూర్తిగా దూరం అయిపోతున్నాడు. ఇంకా నా బిడ్డని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో ఏంటో. నిన్న పార్టీ కూడా ఆ విగ్రహం కోసమే ప్లాన్ చేశాను. దాని వాల్యూ 500 crores అని తేలింది. ఈరోజు అది మన చేతికి వచ్చింది అంటే 500 crores మన చేతికి వచ్చినట్టే. నైస్. వెంటనే ఆ విగ్రహాన్ని తీసేసుకోవాలి. స్మైలీ ఇంకా రాలేదేంటి? వస్తూ ఉంటుంది మా. విగ్రహాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి కదా మరి. టైం అంటూ ఒకటి ఉంటుంది పృథ్వీ. ఇలాంటి విషయాల్లో అటు ఇటు అయితే మనకి చాలా ప్రాబ్లం. స్మైలీతో అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మా. సార్, కాఫీ. మా తీసుకో. డోర్ క్లోజ్ చేసి. ఓకే సార్. మామ్, మనం ఈ కాఫీ ఫినిష్ చేసే లోపే తను వచ్చేస్తుంది. చూస్తూ ఉండు. ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదేమో. ఒకవేళ తను అక్కడ ఉంటే మనం కాల్ చేస్తే తనకి ప్రాబ్లం అవుతుంది కదా మామ్. మెసేజ్తో ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు, చేస్తాను. ఏమైంది పృథ్వీ? నథింగ్ మామ్. ఇంకా మెసేజ్ సింగిల్ టిక్లోనే ఉంది. సిగ్నల్ లేక మెసేజ్ ఇంకా రీచ్ అవ్వలేదు అనుకుంటున్నాను. సో తను గెస్ట్ హౌస్కి నియర్ బై ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల
అస్సలు సిగ్నల్స్ ఉండవు, చాలా వీక్గా ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 201 అవైలబుల్ ఉందా? నో సార్, ఆల్రెడీ బుక్డ్. వెకేట్ అవుదా? లేదు సార్, ఇందాకే బుక్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళు వచ్చారంట, ఇంకా వాళ్ళు దొరికినట్టే. పద. ఐమ్ సారీ మామ్, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. ఏమైంది పృథ్వీ? నథింగ్ మామ్, ఫోన్ కలవట్లేదు, మెసేజ్ కూడా వెళ్ళట్లేదు. చెప్పావు కదా ఫోన్ సిగ్నల్స్ ఉండవని. కాసేపు వెయిట్ చేయి. ఆ కప్పిల్ అయితే మ్యామ్. ఉండు, నేను వెళ్ళి వాష్ చేసుకొస్తా. యా. Once again, sorry, Mom. ఇట్స్ ఓకే. Mom, తను వచ్చినట్టుంది. Once again. పృథ్వీ, ఏంటి మామ్? ఒకసారి స్మైలీకి ఫోన్ చేయి. ఎందుకు మామ్? తను కాక ఇంకిక్కడికి ఎవరు వస్తారు? ఇది పద్ధతైన చోటు కాదు. ప్రజెంట్ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఒకసారి ఇక్కడే ప్రాబ్లం అయింది. నువ్వు మర్చిపోయావా? జాగ్రత్తగా ఉండాలి. స్మైలీకి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇక్కడ సిగ్నల్ ఉండగా స్విచ్ ఆఫ్ రావడం ఏంటి పృథ్వీ? అదే నాకు అర్థం కావట్లేదు మామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.